హాయ్ అండ్ సతీష్. ఈ ఎపిసోడ్ హైలైట్స్ రివ్యూ చేసుకుంటూ అట్లాగే హౌస్లో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే హౌస్ మేట్స్ తాలూకా ఫస్ట్ లవ్ అది బ్రేకప్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అవన్నీ కూడా ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫస్ట్ లవ్ అనేది చాలా సాడ్ ఇన్సిడెంట్స్ కూడా, కొంతమంది సక్సెస్ అయితే ఓకే ఫుల్ హ్యాపీ, లేకపోతే మాత్రం చాలా సాడ్, చాలా బాధాకరం, కన్నీళ్ళు పెట్టుకుంటారు, హార్ట్ టచింగ్ అయిపోతుంది, గుండెలు పిండేసే మాదిరిగా ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ లవ్ గురించి ఏం చెబుతున్నారు ఏంటనేది మనం శనివారం ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఇది హౌస్లో అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అదే దానికి సంబంధించి నెక్స్ట్ అయితే చూడబోతున్నది. మరి ఎవరు ఎట్లా చెబుతారు ఏంటి, వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన రియల్ ఎమోషన్స్ అన్నీ అక్కడ పిండి ఆరబెడతారంటారు కదా, అట్లా ఉంటుంది. ఎలాంటి టాస్క్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరూ చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలని బిగ్ బాస్ కూడా ఒత్తి మరి కొందరు స్కిప్ చేద్దాం అనుకున్నా లేదు అందరూ చెప్పాల్సిందని చెప్పారంట. మరి కొందరు ఫన్నీగా ఉండొచ్చు, కొందరిది అయితే ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అయితే చూడబోతున్నా. ఇది కూడా ఫస్ట్ నేనే రివీల్ చేస్తాను అనుకుంటే ఈ అప్డేట్. ఫస్ట్ మీరే చెప్పారంటే కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. మీ నుంచి అడిగేది ఒక లైక్, ఒక మెసేజ్. అలాగే వీడియో చూసే ముందు కూడా ఒక లైక్ చేయండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే కొత్త అప్డేట్స్ అని ఫస్ట్ మీరే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే అలాగే అవినాష్ మెగా చీఫ్ అని ఫస్ట్ నిన్న ఎపిసోడ్లో నేనే కదా రివీల్ చేశా. ఇంకా గేమ్ కూడా ఎట్లా చేంజ్ అవ్వబోతుంది కూడా చాలా హైలైట్స్ ఉంటాయి. అయితే ప్రేరణ హస్బెండ్ వచ్చారు, చక్కగా చాలా బాగా చెప్పారు. డ్రాగన్ చేయకు, అనవసర విషయాలు పట్టించుకోకు, ఇంపార్టెన్స్ ఇవ్వకు, దేని మీద ఎంత ఇవ్వాలో అంత ఇవ్వని చెప్పి క్లియర్గా చెప్పింది. కుకింగ్ ఆ కిచెన్ వర్క్ తగ్గించుకో, పాయింట్స్తో క్లారిటీగా నీట్గా చెబుతావు. కానీ ఆ టోన్ కూడా ఆ చైల్డ్హుడ్ ప్రాబ్లం అని ఆవిడంటే చేస్తుంది, ఏదైనా కావచ్చు. మరి ఇక్కడికి వచ్చింది కూడా అందుకే కదా, మరి ఇంతవరకు వచ్చావంటే ఊరికే రాలా వచ్చావు, బట్ అదైతే మార్చుకొని కూడా చెప్పారు. చెప్పాల్సింది కూడా ఆ కామ్గా ఒక పాయింట్ ఏమో స్టిక్ అని నీట్గా చెప్పాలి. ట్రిగ్గర్ చేసిన ఆ డ్రాగ్ చేయకు, కట్ చేయి అని కూడా అంత క్లారిటీ ఇచ్చారు. ఫోకస్ చేసి ఆడితే గెలుస్తూ ఫుల్ ఫైర్తో ఫోకస్తో గేమ్ మీద కప్పు మీద పెట్టాలంటే ఇవి ఎంతసేపు కిచెన్ మీద ఫుడ్ మీద పెడతా ఉందని మరొకసారి అర్థమైంది. ఇక్కడ 100% అట్లాగే అనిపించింది. ఫోకస్ పెట్టాల్సింది టైటిల్ మీద, కానీ ఇప్పుడు ఎంతసేపు కిచెన్ మీదే ఫోకస్ ఉంటుంది. అక్కడ అట్ల మీద, దోశల మీద, ఈ ఎగ్స్ మీద, వీటి మీదే ఉంటుంది. ఇప్పుడు పంచాయతీలు అన్నీ చూడండి, ఈరోజు కూడా అదే జరిగింది. అక్కడికి అవినాష్ కూడా ఒక జోక్ సెటైర్ వేస్తాడు కదా, ఆ కొంపదీసి వాళ్ళ హస్బెండ్ కూడా పని చెబుతుందేమో. 7 years నుంచి ఆయన కూడా అంటున్నాడు, 7 years నాతో ఆడుతుంది. ఎలాగ ఆడుతుంది అంటే 7 years నుంచి నాతో ఆడుతుంది కదా మెగా చీఫ్గా అని చెప్పేసి అన్న. ఆయన కూడా సెటైర్లు అందరూ ఆడవే. ఆ లైవ్లో కూడా కట్ చేసి కానీ లైవ్లో కూడా రోహిణికి ఆయన థ్యాంక్స్ చెబితే మంచిగా ఇచ్చావమ్మా సూట్ కేసు, అందువల్ల మెగా చీఫ్ అయిందంటే, చీఫ్ అయినప్పుడు మాకు అందరికీ హ్యాపీ అయినండి, అయ్యాక మాకు టార్చర్ లాగా ఉందని టేస్టీ తేజ వీళ్ళు కూడా సెటైర్ వేస్తారు. అట్లాగా అనిపించింది. చిన్న విషయాలు కూడా పట్టించుకొని ల్యాగ్ చేయడం. ఆ బలూన్స్ టాస్క్ అయితే ఆడారు, ఫైనల్గా అది ఫన్నీగా అనిపించింది. అది కూడా 3 hours కిచెన్ టైం అయితే వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ టేస్టీ తేజ ఎమోషనల్ ఫుల్గా గేమ్ 9 మంది రీస్టార్ట్ అయ్యారు ఫ్యామిలీ వీక్తో. నేను కూడా అవ్వాలి కదా ఏడిపే, నాకే నచ్చట్లేదు లెక్క క్లియర్గా ఈరోజు అయితే కనపడింది. వీకెండ్ స్టేజ్ మీదకైనా తీసుకురండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. అట్లాగే ఆ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఆ ఎనర్జీ, జోస్ ఇన్ని రోజులు మిస్ అయింది ఏదైతే ఉందో గత వారం నుంచి అదైతే ఇప్పుడు కనబడింది. స్పష్టంగా తనకి రిలీఫ్ అయితే వచ్చింది. కానీ ఒక చిన్న అన్యాయం జరిగింది అనిపించి దాని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఇక్కడ ప్రేరణ తేజ ఆ దోశల ఫైట్ ఇక్కడ ఎపిసోడ్లో లేపేసరికి లైవ్లో కాస్త డిస్కషన్ గట్టిగానే జరిగింది. ఎందుకు ఆ అమ్మాయికి ఇందాక నేను చెప్పింది అదే, ఎంత చెప్పినా అర్థం కాదు, ఎవరు చెప్పినా అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ ఎంత క్లియర్గా కిచెన్ అవసరం లేదు, ఆ కిచెన్ టాపిక్కే అవసరం లేదు, నీకు అక్కడ ఉండాల్సిన పనే లేదు, బయటకు వచ్చి చూసుకుంటే ఇవి గొడవలన్నీ దోశల కోసం, ఎగ్స్ కోసం, చికెన్ 5 పీసులు మీరు తిన్నారు కోసం, ఇవిడికి జరిగిన పంచాయతీలన్నీ దాని చుట్టూ. పాలు కొలబెట్టి తీసుకున్నావన్నాం, బ్రెడ్ జాము తీసుకొని నబీలు వాళ్ళు తినేశారు. నిఖిల్ చూసావా, నువ్వు మెగా చీఫ్ అయితే ఎందుకనా, నువ్వైతే మరి ఎట్లా చేస్తావు, నువ్వేమో ఏదేదో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తున్నావు, బట్ అక్కడ వాళ్ళు తినేస్తున్నారు. అప్పుడంటే రేషన్ తక్కువ ఉండేది, సరే ఇప్పుడు ఫుల్గా రేషన్ వచ్చింది కదా తింటామన్నా సరే. ఆఖరికి మన సీతాఫలం గురించి కూడా ఇంకా మారకపోతే ఎట్లా, మామూలు మైక్రో అబ్జర్వేషన్ కాదుగా, అంతకు మించి చాదస్తానికి పరాకష్ట కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది. అదే ఆయన వచ్చి చెప్పి ఇంకా నిండా ఒక రోజు పూర్తిగా ఏదైతే నీకు మైనస్ అవుతుందని చెప్పినా కూడా మళ్ళీ అలాగేంటి అప్పటికి పాపం ఏంటి ఆ విష్ణుప్రియ కూడా నా దోస్తు తీసుకొని చెప్పింది. అలాగే నిఖిల్ కూడా సరే మధ్యలో నాకొకటి వాడికొకటి, నాకొకటి వాడికొకటి ఎందుకు, ముందు వాడి మధ్యలో ఉంది కదా వాడిది కానీ కంటిన్యూ కానీ నాకు తర్వాత తింటే ఆయనకి ఇచ్చాను, ఆయన చెబితే ఈయన చెబుతుంటే అప్పటికి టేస్ట్ వాళ్ళకి లేని నొప్పి నీకేంటమ్మా అంటున్నా సరే ఆ విసిరిపాటుకి వేసే విధానం రాంగ్. గతంలో కూడా సేమ్ ఎట్లా కనిపించినా అప్పుడు అంత పెద్దగా ఇంటెన్షన్ లేదు, రాంగ్ లేదు, ముగ్గురు కూడా అక్కడ వేరు వేరు సందర్భాలు అని చెప్పి ఇప్పుడు కూడా క్లియర్గా నాకైతే ఇక్కడ ప్రేరణ తప్పు అనిపించింది. అంత అబ్జర్వేషన్ ఎందుకు, అంత మరీ టూ మచ్గా ఎక్స్ట్రా తీసుకున్నాడు, విష్ణు తింటున్నాడు కామెంట్స్ కూడా పాస్ చేయడం. తేజ కూడా అందుకే హట్టాడు. ఆ కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యుండి ఎక్స్ట్రా ఎలా తింటారనేది నేను ఎక్కడ తిన్నానండి, కిచెన్ నిఖిల్ కూడా చెప్పాడు కదా, నాకోటి నీకోటి ఎందుకు మధ్యలో తినాను. మరి అలాగైతే నేను 14 మంది ఉండేటప్పుడు ఏకంగా ఎగ్ దోశలు కూడా వేసా
వేసాక నేను తిన్నా ఈరోజు కూడా ఆకలి వేసి తింటే దాన్ని బోతద్దన్న చూస్తుందంటే 100% బోతద్దోలడే. నేను నిఖిల్ కూడా అదే అంటాడు. అప్పుడు నాకు కూడా ఎగ్ దోశ అడిగేటప్పుడు అలాగే రియాక్ట్ అయ్యింది. దోశ ఉండదు, ఎగ్ ఉండదు, ఎగ్ దోశ వేయలేనని. అలాగే అప్పడాల విషయంలో ఒకసారి సాంబార్ విషయంలో ఇవన్నీ చెబుతాను కదా, టోటల్గా ఫుడ్ గురించే. సరే తెలుసుకోలేకపోతే ఏదో అయ్యింది. సీతాఫలం కూర గురించి కూడా అది మనసులో పెట్టుకుని ఎంత రచ్చ అయ్యింది. ఇంకా మారకపోతే ఎట్లా? మళ్ళీ తర్వాత కూడా తనలో తను కూర్చొని మళ్ళీ నాకు చీఫ్ పదవి వస్తే ఓకే. అయితే కిచెనే మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ హౌస్ అంట. కిచెన్ నుంచి దూరంగా బాత్రూంలోకి వెళ్ళిపోద్దంట. కిచెన్లో అంటే ఈవిడుంటంట చాలా స్ట్రిక్ట్, మెగా చీఫ్ లెక్క ఉంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే రిస్కీ ఎక్కువ అంట. నిజంగా హౌస్ మేట్స్ హడలెత్తిపోతున్నారు. హడలెత్తిపోయి బాబోయ్ ఎంతమంది చీఫుల్ని మెగా చీఫుల్ని చూసాను తప్ప ఈవిడ బాత్రూమ్ వద్దురని ఆయన ఈ ఒక వారం ఎంత వేగంగా గడిచిపోద్ది ఆయన మాదిరిగా ప్రతిరోజు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడేనే ఎంజాయ్ చేసిందా, సరే రిలాక్స్ అయిందా, ఆ పదవి వచ్చిన తర్వాత మరి ప్రెజర్ ఎక్కువ పెట్టుకుంది. లాస్ట్కి నైట్ ఆ బాత్రూంలో కూర్చొని ఏడ్చింది కూడా. ఇది మెగా చీఫ్ లాగా లేదు, మెగా స్లేవ్ లాగా ఉంది. అది చెబితే ఫోర్స్ అంటారో ఎలా అంటారో, చెప్పినప్పుడు చేయట్లేదు అని లేక. సో అర్ధరాత్రి రెండప్పుడు కూడా అందరూ పడుకుంటారు, రండి ఇప్పుడే వచ్చి క్లీన్ చేయి, ఇప్పుడే వచ్చి రా వచ్చి చేయనందో అదే చెప్పారు. ఆ డ్రాగన్ వద్దమ్మా ఆపేయమ్మా అని సరే ఆవిడ వింటే ప్రేరణ ఎందుకు అయింది అనిపించింది కదా. సరే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, రోహిణి తేజ వాళ్ళు అంటారు కదా, రోహిణి అంటది వాళ్ళిద్దరూ పృథ్వీ అండ్ విష్ణుప్రియ మ్యాచింగ్ ఎల్లో వేశారంటే తేజ హౌస్లో వైబ్ ఉంటుంది ఓకే, బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ అయితేనే జెన్యూన్ అయితే వాళ్ళకే బాగుంటుంది. నేను 100% ఫ్యాక్ట్ పర్ఫెక్టే చెప్పాడు నేను. సరే హౌస్లో ఆయన ఎటు టైం పాస్ అంటున్నాడు, ఈవిడ కూడా లవ్ కాదు అంటుంది కానీ ఇంకేదో చెబుతా ఉంది ఇష్టం అన్నట్టుగా. సో మరి నిజంగా అది హౌస్లోకి బయటకు వచ్చా కూడా రియల్ అంటే వాళ్ళకి ఎక్కడ నిల్వేషన్ వస్తుంది నిజంగా అంతలో బోత్ సైడ్స్ అనే మాదిరిగా. లేకపోతే ఏమంటుంది ఇక్కడేమో జెన్యూన్ కాదు అన్నట్టుకుంటే ఆ టైం పాస్ కోసం చేశారా, కంటెంట్ కోసం చేశారా, ఏదో రకంగా స్క్రీన్ స్పేస్ కోసం హడావిడి చేశారా, పక్కా స్క్రిప్టెడ్గా ప్రిపేర్డ్గా చేశారా, లేకపోతే తెలివి తక్కువగా చేశారా, రకరకాలుగా వస్తాయి. మరి ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఉండదు ఆయన, ఎందుకంటే ప్రతి సందర్భంలో కేవలం టైంపాస్ అన్నట్టు లెక్క చెబుతా ఉన్నాడు. అలాగే రోహిణి కూడా అంటది కదా, హార్ట్ సింబల్ బెలూన్స్ అడగడం, దమ్ముంటే ఎవరు ఆయన ఫ్లట్ చేస్తుంది కదా గౌతమినే, మీకు ఇచ్చే దమ్ము లేదంటే ఆయన కూడా సెటైర్ వేయడం. అవినాష్ వీళ్ళందరూ లేడీస్ వీక్ అంటావు, మరి లేడీస్ వీక్నెస్ ఆడుకుంటావా, ఫన్నీగా అనిపించింది అంత కూడా. అలాగే వీళ్ళకి ఒక చిన్న సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ డ్యాన్సులు పాటలు ఫ్లట్టింగ్ అంతా చేశారు. ఈ టైల్స్ టాస్క్ కూడా అవినాష్ అండ్ నిఖిల్ విన్ అయ్యారు. బాగా ఇట్లా టాస్క్ అంటే నిఖిల్ దూసుకుపోతాడు. అది ఏమంటారు దాన్ని, ఈ యాడ్స్ కోసం వస్తారు కదండి, స్పాన్సర్డ్ టాస్క్లైనా సీరియస్ టాస్క్లైనా ఏ టాస్క్లైనా చక్కగా బ్రహ్మాండంగా ఆడతారు. ఇక్కడ కూడా మెయిన్ వాళ్ళు ఎంచుకున్న సెలెక్ట్ చేసుకున్నది కూడా అది ఈజీ కాస్త టఫ్. వాళ్ళతో పోల్చుకుంటే రోహిణి పృథ్వీతో పోల్చుకుంటే కొద్దిగా ఈజీ అనిపించింది, అది కొద్దిగా బెటర్గా, అది డిజైన్ కొద్దిగా క్లారిటీ ఉంది. అది ఎక్కువ ఆకులు అవడంతో చాలా కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి. అయ్య బాబు ఇది ఎందుకు తీసుకున్నాం అని మాదిరిగా. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎల్లో డ్రెస్ వేసుకుంటే ఆయనకి సెంటిమెంట్ అంటే లాస్ట్లో చీఫ్ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు, మొన్న ఎల్లో టీంలో ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు కూడా అందుకే అంటున్నాడు తర్వాత పృథ్వీ ఎల్లో నాకు సెంటిమెంట్ లాగా ఉంది, వర్కౌట్ కావట్లే అని చెప్పేసి. అవినాష్కి ఏమో బ్లూ అంటే సెంటిమెంట్ అంటే అందువల్ల గెలిచాడని లెక్క. అందుకే ఆ మెగా చీఫ్ టాస్క్ కూడా ఎక్కడైతే ఇక్కడ తేజకు పనిష్మెంట్ కోసం ఏకంగా నువ్వు ప్లే చేయకూడదు అన్నారు కదా మొన్న ఎగ్ వేసిన దానికి. సో సంచాలకుడిగా చేశారు చక్కగా టాస్క్. నైట్ చెప్పినట్టుగా ఆ పోల్స్ మీద నుంచి చీఫ్ లెటర్స్ దించుకోవాలి, చిక్కుముడులన్నీ టక చాలా స్పీడ్గా విప్పుకుంటూ ఆ ముందున్న పోల్స్కి అయితే అతికించాలి. అక్కడ తప్పేం జరగలే. హెచ్ అనేది ఆయన జస్ట్ జెండా సింబల్ అయితే ఇటు చూపినట్టు పెట్టింది తప్ప హెచ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. అదేమి రివర్సల్ అయిపోలేదు, ఉల్టా ఏం పెట్టలే. కొద్దిగా లైవ్లో డిస్కషన్ నడిచింది ఆ హెచ్ రాంగ్లో పెట్టాడు ఏంటంటే. అయితే జస్ట్ పాపం రోహిణి కూడా పెట్టింది లాస్ట్ టాస్క్లో కూడా, లాస్ట్ 2 వరకు వచ్చింది ఆవిడ మెగా చీఫ్ కాలర్ రోహిణి. ఆ మోటల్ టాస్క్లో ప్రేరణతో పాటు ఆవిడ కూడా లాస్ట్ రౌండ్. ఇప్పుడు కూడా అవినాష్ పెట్టేసిన మరుక్షణం ఆవిడ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే నిఖిల్ కూడా పెట్టాడు, కానీ ఫాస్ట్ అయితే ఆయన పెట్టాడు. అయితే దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అవినాష్కి ఊర్లో చిన్నప్పుడు పల్లెటూరులో ఒకటి ఉండేటప్పుడు ఆ ధాన్యం బస్తాలు మూటలో వడ్లు ఉంటాయి కదా, ఆ బస్తాలు కట్టడం, ముళ్ళు వేయడం ఎప్పుడు ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్, నాకు అది బాగా ఉపయోగపడింది. టక తిప్పుకుంటూ పోయాయని చెప్పాడు. అలాగే ఆ నబిలు పృథ్వీ ఐఎమ్ మెగా చీఫ్ టాస్క్ ఆడారు కదా, స్పెల్లింగ్ కూడా అది కూడా చూసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంట్నే. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడంట, ఒకసారి గుర్తు తెచ్చుకొని. దానివల్ల నాకు కొద్దిగా స్పీడ్గా అయిందంటే అందరూ కూడా షాక్ అయ్యారు. ఆఖరికి టేస్టీ తేజ కూడా అంటున్నాడు ఫస్ట్ పృథ్వీ అయిపోతాడు, తిరిగిలేదు, డౌట్ లేదు అనుకున్నాడంట. ఆయన టక చేసుకెళ్ళిపోతాడు. లేకపోతే నిజంగా ఇలాంటి టాస్క్ వస్తే మెగా చీఫ్ కూడా ఆయనకి సెంటిమెంట్ ఏమో, అప్పుడు మెగా చీఫ్ ఇప్పుడు చీఫ్ అనే దానికి ఆ స్పీడ్ అయితే అన్నింటిగా ఆడతాడు, కానీ ఇక్కడైతే కొద్దిగా వెనకబడిపోయాడు. అయితే ఇక్కడే తేజను చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే అయ్యా ఇలాంటి టాస్క్ వస్తే ఖచ్చితంగా నాకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ నాకు అన్యాయం జరిగింది ఆయనకు అనిపించింది. ఎందుకంటే ముడులు వేయడం ఎప్పుడో నాది విలేజ్లో నాకు బాగా అలవాటు, మా ఊర్లో నాకు బాగా అలవాటు, అది ఖచ్చితంగా వేసేవాడిని, ముడులు ఎప్పుడేవాడిని చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు నోటు తెప్పేయడం, ఈ ఫింగర్స్తో ఆ పవర్ అయితే ఉండి గట్టిగా లాగడం చేయడం కనుక నాకు కూడా కొద్దిగా అడ్వాంటేజ్ అయ్యి ఉండేది అని లెక్క చెప్పినాడు. సో మొత్తానికి అయ్యో నిజంగా ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసేటప్పుడు చాలామంది మరి ఆ మాటకు వస్తే
మొన్న నబీల్ వాటర్ టాస్క్లో కూడా ఫస్ట్ ఆయన బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఆయనకి అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి, హరితేజ సంచాలకుగా చేసేటప్పుడు. ఆ తర్వాత పృథ్వీ కూడా బ్రేక్ చేస్తే ఇద్దరు బ్రేక్ చేశారు కాబట్టి, ఫౌల్ ఆడారు కాబట్టి అని చెప్పి ఈక్వల్ చేసేసారు. మరి ఎగ్ టాస్క్ విషయంలో, స్నేక్ విషయంలో ఇతడు ఒక్కడే చేశాడు. ఈ తర్వాత మరి యష్మి కూడా చేసింది కదా, ఆవిడది తప్పే కదా. బట్ ఇతనికి పనిష్మెంట్ కింద తప్పించడం వల్ల ఇప్పుడు ఇలాంటి ఈజీ టాస్క్ వచ్చేటప్పుడు ఆయన ఉంటే ఏమో ఆయన అదృష్టం కూడా పరీక్షించుకునేవాడు కదా. గెలిచేస్తారని కాదు, ప్రయత్నానికి అవకాశం ఇచ్చేసి ఉంటే బాగుండేది అనిపించి అందరికీ అవకాశం ఇచ్చి అతని కోసం. సరే, ఇక ప్రేరణ అయితే అవినాష్ ఏమో అవినాష్ చేతుల మీదుగా ప్రేరణ మెగా చీఫ్ గా దక్కించుకుంది ఆ బ్యాండ్. మళ్ళీ ఆవిడ చేతుల మీదకి ఇతనికైతే వచ్చింది. అతనికి అవినాష్ ఇప్పుడు మెగా చీఫ్ గెలడం కాదు కానీ మొత్తం గేమ్ చేంజ్ అయితే చేస్తాడు. అది నెక్స్ట్ మనకు మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తే అనలైజ్ చేస్తాయి కదా, చాలా ట్విస్ట్లు ఉండబోతాయి ఈ వీక్ ఎలిమినేషన్లో. అవి ఏంటి అనేది కూడా ఫుల్ క్లారిటీ ఇస్తా. అలాగే నెక్స్ట్ వన్, అవినాష్ మళ్ళీ ఇక్కడ తేజ కోసం రిక్వెస్ట్ చేయడం, నైట్ నిద్ర కూడా పట్టట్లా, ఏడుస్తున్నాడు, ఎమోషన్ అవుతున్నాడు. అంటే ఆయన ఫ్యామిలీ వీక్ అయినప్పటి నుంచి ఇతని కోసం కావాలని వెయిట్ తగ్గించడానికి ఒక ఎక్సర్సైజ్ కింద కట్టించారా అనిపించింది బిగ్ బాస్ వాళ్ళు కూడా. సరే, నెక్స్ట్ వన్ ప్రేరణ మళ్ళీ అక్కడ గార్డెన్ ఏరియాలో వచ్చి స్విమ్మింగ్ పూల్లో కూర్చొని మాట్లాడతారు కదా. తేజ ఏం చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటే అలా స్టేజ్ మీద కన్నానా, ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నానా, బాధపడుకో అన్నానా, హోప్ ఇస్తున్నావు కదా, ఆ బాధ చెప్పకూడదు అన్నానా ఏంటి అంటే ఆయన ఏమంటాడు, స్టేజ్ మీదకి వస్తే అంటే వాళ్ళ మదర్ స్టేజ్ మీదకి వస్తే నాకు అంత ఊపు రాదు, నాకు ఈ డ్రామా వద్దు, నాకు హోప్ ఉంది, ఇప్పుడు ఆపుతావా, ఇప్పుడు ఆపాలా ఏంటి, ఇప్పుడు నా బాధను ఆపుతావా ఏంటి లేక. మరి ఏమనిందో కానీ అదైతే మనకి ఇక్కడ ఎపిసోడ్లో చూపించాలి. అంతకుముందు ఏమనిందో కానీ ఆ విషయంలో హర్ట్ అయ్యాలని అర్థమవుతుంది. అంటే మిగతా వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ వీక్ వచ్చి ఒకసారి రీస్టార్ట్ అయిపోయి రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఆడుతూ ఉంటే ఇన్పుట్స్ అందుకొని ఇతనైతే డల్ అయిపోయాడు, బాగా ఎమోషనల్గా డల్ అయిపోయాడు. ఆ తేడా కూడా వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఎంత జోష్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. వారంలో మిస్ అయ్యావు తేజలో. అయితే ఆడవడం లేకపోతే ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళతో ఆనందంగా హ్యాపీగా సరదాగా ఫన్ క్రియేట్ చేయడం, మళ్ళీ మొలకెళ్ళి కూర్చొని ఆడడం, ఇదే జరుగుతుంది. సో మరి ఆవిడ ఏ టోన్తో నిందు కానీ అక్కడ చెప్పే విధానం వల్ల హర్టింగ్ అయ్యిందేమో, అందువల్ల అదైతే చూపిస్తా ఉన్నారు నడిపించి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏమంటుంది ప్రేరణ నబీల్తో, తేజ అవినాష్ చాలా టైట్ బాండ్ ఉంది, అడగకుండా నిల్చుంటున్నారు, ఒకరికి రెడీగా ఉన్నారు డిఫెండ్ చేయడానికి. అంటే నబీల్ కూడా నేను నోటీస్ చేసా, ఆ డిస్కషన్ చేసుకుని కూడా రెడీగా పాయింట్లతో ఆ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే సేమ్ అనిపిస్తుంది. అంటే అది అంతా బిగ్ బాస్ ఈ సీజన్ చూసే వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ 5 ఆ 4 ఎవరు, నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణతో పాటు బయట నుండి మొత్తం ఏంటి కంప్లీట్ మద్దతు విష్ణుప్రియ కలుపుకుంటే వాళ్ళ 5 ఒకటి, వీళ్ళ ముగ్గురు ఆర్ట్ అన్నారు కదా, ఆర్ట్ అనుకోవచ్చు, రేట్ అనుకోవచ్చు, మొత్తానికి రోహిణి, అవినాష్, తేజ వీళ్ళ ముగ్గురు ఒకటి. అలా 2 నబీల్ అండ్ గౌతమ్ అయితే సోలో ఇండివిజువల్గా ఆడతారు. ఇది అందరికీ మనం రెగ్యులర్ గమనిస్తున్నదే. వాళ్ళకి అందరికీ ఆటోమేటిక్గా ఇప్పుడు యష్మి, ప్రేరణ ఒక సింక్లో ఉండట్లా, ఒక వైబ్ సెట్ అవ్వట్లా. ఇప్పుడు పృథ్వీ కోసం విష్ణుప్రియ ఉండట్లా, వాళ్ళిద్దరికి ఆ వైబ్ ఉంది, వీళ్ళిద్దరికి అట్లా వైబ్ ఉంది. అట్లా ఇప్పుడు చెబుతుంది కదా ప్రేరణ. సో మరి అందరికీ ఆ వైబ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ 5 వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ వీళ్ళకి ఉన్నాయి. అలాగే మరి పృథ్వీ కోసం యష్మి అప్పుడు ఏడల మెగా చీఫ్ విషయంలో కానీ అవన్నీ గోలబెట్టల. సో ఎవరి వైబ్రేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఆ పాజిటివ్ వైబ్ అనేది. అలాగే నెక్స్ట్ మనకి తేజ నైట్ మొత్తానికి వాళ్ళ అమ్మగారైతే వచ్చేసారు. ఫస్ట్ ఫోన్ ఆడియోతో వచ్చిన బాధపడ్డాడు. మొత్తానికి నైట్ 11:45 అయితే వచ్చి కాసేపు ఉండడంతో మొత్తానికి ఆయన కళ అయితే నెరవేరిపోయింది. ఫైనల్గా ట్రోఫీతో కూడా చూస్తామని ఆవిడ కళ కూడా చెప్పింది. ఫుల్ హ్యాపీ అయిపోయాడు, ఇంట్లోకి తీసుకొచ్చామని చెప్పేసి. అయితే ఆవిడ కూడా చెప్పారు, టీవీలో చూడలేకపోతాను, నిజంగా మనమే చూడలేకపోతాను కదా, వాళ్ళని ఎందుకని ఆయన బిగ్ బాస్ ఆయన కూడా పంపించావు, అక్కడే ఏం తప్పు చేశాడు, ఏమి ఇది చేశాడు, ఆ ఫ్యామిలీకి కూడా పంపించతో పని అయిపోద్ది కదా అని మాదిరిగా. సో నిజంగా భయం వేస్తుంది మాకు చూడడానికి కూడా, అంటే ఎంతసేపు ఏడుస్తూ ఉంటే ఇంకేంటి. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని అడిగి ఈ సీజన్లో గత సీజన్ ఎఫెక్ట్ వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు కదా, ఏంటి వాడు ఆడకుండా కూర్చుంటాడని బాధపడ్డారంట. సో అందువల్ల ఈసారి ఖచ్చితంగా ఆడుతాడు. మెయిన్ ఈ ఫ్యామిలీ వీక్ అతను టార్గెట్ కనుక ఆడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళ అమ్మగారు కోరిక గౌతమ్లో కొద్దిగా తగ్గాలంటే, ఎందుకంటే గౌతమ్ కూడా ఇంతకుముందు కొద్దిగా బొద్దుగా ఉండేవాడు, ఇప్పుడు తగ్గాడు కనుక ఆ ఫిట్నెస్ సాధించాలని లెక్క బాగా ఆడుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని లెక్క ఆడుతున్నావు. ఫినాలలో చూడాలని ఉందంట. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారట. పిల్లోల టాస్క్, బస్తాల టాస్క్ అన్నీ బాగా ఆడుతున్నాడు. మరి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. అప్పుడు మాత్రం నేను ఇంతే, నాకు ఇంతే చేతనైద్ది, నేను 100% పెట్టానా, 50% పెట్టానా, 20% పెట్టి నీకెట్లా తెలుస్తుంది అని వితండవాదం గట్టిగా చేసేవాడు. ఆ పెట్టేటప్పుడు మనకు తెలిసిపోద్ది కదా, గెలాలి కసితో ఆడుతున్నాడా, 100% శ్రమ కూర్చుతున్నాడా, లేకపోతే ప్రయత్నం చేస్తా ఊరికే నామకే వాస్తున్నాడు, ముందే ప్రిపేర్ అయిపోయేవాడు. నా బాడీకి ఇంతే అవుద్ది, ఇంతే ఆడతానని లెక్క. బట్ ఇప్పుడైతే కనిపిస్తుంది ఓడిపోయినా పర్లేదని లెక్క. అందుకే ఆ ఎమోషన్ అనేది రీచ్ అయిపోద్ది ఆడియన్స్ అందువల్ల. సో మరి నీ కళ అయితే నెరవేర్చావు, మా కళ నెరవేరుస్తారని చూద్దాం, మరి ఏదైనా జరుగుతుంది కదా. ఇంకా టాప్ 5 బెర్త్ అయితే ఖాళీగా ఉంది. మరి ఆ ప్లేస్ని ఎవరు ఫిల్ చేస్తారో ఏంటో టైటిల్ రేస్తో పాటు. మొత్తానికి అయితే తేజ అంటాడు కదా, గత సీజన్కి ఇప్పటికీ సేమ్ ఆడకూడదు, మార్చుకున్నాడు, మార్చాడు, అది మాత్రం కరెక్టే. అలాగే ఇక్కడ మళ్ళీ అవినాష్ పంచ్ చేస్తాడు. హడావిడి ప్రేరణలా కాదు, మనం మెగా చీఫ్ అంటే గ్యాస్ కావాలా, స్టవ్ ఇది చికెన్ కావాలా, మటన్ కావాలా, ఏది కావాలంటే అది వండుకోండి అంటే వారం అంతా ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు మెగా చీఫ్ కాదు కానీ అని లెక్క ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అలాగే తేజ
సరే టాప్ ప్రయారిటీ అమ్మ అన్నాడు, ఎమోషన్ అన్నాడు, చాలా హ్యాపీ అన్నాడు. ఈవిడ అంత పెద్ద ఫ్యాన్ బిగ్ బాస్కి ఎవరు ఉండరేమో అన్నాడు. సరే నేను అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఆవిడ నోటెంబడి ఒక 2 ముక్కలు చెప్పేస్తారేమో అనుకో. ఎందుకంటే తేజ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. మా అమ్మగారికి చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. సీజన్ 1 నుంచి 8 వరకు అస్సలు వదలకుండా చూస్తుంది. పిచ్చి మామూలుగా ఇష్టం కాదు. ఆమెతో చెప్పినప్పుడు అసలు మీకు ఎందుకు లక్ష్మి గారు బిగ్ బాస్ అంటే ఇష్టము అని ఒక మాటతో చెప్పేస్తాడేమో. అలాంటిది ఏదైనా చూద్దాం అనుకుంటే మనకి ఎపిసోడ్లో అయితే జరగలే. లైవ్లో ఇంక మనకి అది చూపలేదు కనుక 11:40 వచ్చారంటే ఖచ్చితంగా మళ్ళీ జరగబోతుంది. మరి అక్కడైనా చెప్పించాల్సింది. ఒకవేళ ఆ నోట్ అంటే చెప్పలేదనుకో, చెప్పుంటే ఒక ముక్కని చూపిస్తాడు ఎపిసోడ్లో. మరి అది చెప్పుంటే బాగుండేది. మరి ఎందుకు ఏ యాంగిల్లో నచ్చింది ఇష్టం అనేది. ఇప్పుడంటే వాళ్ళ కొడుకు ఈ సీజన్లో వచ్చాడు, లాస్ట్ సీజన్ 7లో వచ్చాడు కాబట్టి ఇష్టం. మరి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చాడు కాబట్టి తేజ, నేనైతే ఆ విషయంలో వినాలనుకున్నా. మరి నాకైతే అవకాశం రాలా. సరే ఆయన కూడా గత సీజన్ తర్వాత మంచి షెడ్యూల్లో బిజీ అయిపోయాను. ఈ సీజన్లో కూడా అందుకోసం మా మదర్ని తీసుకొచ్చే కనుక సక్సెస్ అయ్యాను. హ్యాపీయే. మరి తల్లి ఇంకా పుత్రోత్సాహం అన్నట్టుగా తల్లిదండ్రులకి ఇంకేముంటుంది, పిల్లలు అనుకున్న టార్గెట్స్ రీచ్ అయిపోతే ఆయనకి నిజంగా పెద్ద ప్లాట్ఫామ్ మీద అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయదు కనుక ఫుల్ హ్యాపీయే, ఫుల్ ఖుషియే, బాగా సాధించినట్టుగా. వాళ్ళ మదర్ బ్లెస్సింగ్స్ కూడా వంగేటట్టు రావాలంట, బాగా వంగేటట్టు రావాలి. ఆ పొట్టగడ తగ్గించుకొని లెక్క ప్రయత్నం అయితే చేస్తున్నాడు షర్ట్ కోసం ఇవన్నీ. సరే లాస్ట్లో రోహిణి ఏమంటది, అక్కడ అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ ఉండేటప్పుడు వీడికి ఇన్ని మాటలు ఎలాగ వచ్చేస్తారంటే చాలా ఎక్కువ చెప్పాడు కదా బిగ్ బాస్ గురించి, వాళ్ళ అమ్మ గురించి, ఆ ఎమోషన్ గురించి. మనకైతే 2-3 మొక్కలు వస్తాయి అనేసి తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఎవరు, పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ, వాళ్ళ గురించి. వాళ్ళకి ఫుడ్ వచ్చేటప్పుడు షేరింగ్ లేదు కనీసం. ఇక మా మమ్మీ తెచ్చారు, మా డాడీ తెచ్చారు, తింటారా, తినండి అని కూడా అనలా. అంటే తినేస్తే మనకేదో ఒళ్ళు వచ్చేస్తే మేడలు కట్టేస్తామని కాదు, కనీసం అనలేదు కదా అని అంటుంది. అలాగే వీడి కోసం వీళ్ళ మమ్మీ తెచ్చింది బౌల్ లాగేసుకున్నారు, అయిపోద్దని లెక్క. వాడు తింటాడా లేదని కూడా ఆలోచించకుండా తీసుకున్నారంటే ఇక నాకేమనిపించిందంటే రోహిణి చెప్పిన దాంట్లో, ఇప్పుడు వాళ్ళు నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు ఇది మైసూరు నుంచి తెచ్చిన మైసూరు పాకు తినండి అని చెప్పి కొసరు అందరూ పంచుకొని క్యూలో ఉన్నాను కామెడీ చేసుకుని తిన్నారు. అట్లాగే మరి పృథ్వీ వాళ్ళ అమ్మగారు దోశలు తెస్తే అది టేస్ట్ చేశారు అందరూ. అట్లాగే ఫిష్ కూడా 10 మంది ఉన్నారు కదా, 5 పీసులు వచ్చాయి, ఒక్కొక్కరికి ఇద్దరికి ఒక పీస్ లెక్క ఇది లెక్కలు వేసుకున్నారు 5 పీసులు వచ్చాయని. అలాగే నబీల్ గులాబ్ జాములు కూడా అందరూ తినండి అని షేర్ చేసుకుని, విష్ణుప్రియ బర్గర్లు వచ్చేది తిన్నారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయా మరి ఇవిడికి ఎక్కడైంది. అయితే ఒకవేళ ఆ ఎమోషన్లో వాళ్ళు వచ్చే ఇన్పుట్స్ అంటే మెయిన్ అటు ఉంటుంది కదా ఫోకస్. ఎందుకంటారు, ఖచ్చితంగా అంటారు, అన్నారనిసే నేను అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడైనా ఓవర్లో ఎమోషన్లో మిస్ అయ్యి ఉండొచ్చేమో. అది ఎందుకు ఎవరు మా మంటి నుంచి ఫుడ్ వచ్చింది తినండి అందరం పంచుకుందాం షేర్ చేసుకుందాం అంటారు కదా, మరి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఆ ఇన్పుట్స్ ఇచ్చారు కదా, ఇగో ఇది రాంగ్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇలా చేయకు, అలా చేయకు, అలా ఆడకు, ఇలా ఆడకని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందులోకి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటి, గ్రూప్గా ఆడుతున్నారు, వద్దు ఇండివిజువల్గా ఆడుకోండి, మీ ఆట మీరు ఆడండి, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు, బయటికి వెళ్ళక చూసుకోవచ్చు. ఇప్పుడు విష్ణుప్రియకి అలాగే వచ్చింది, పృథ్వీకి అదే వచ్చింది, యష్మికి అదే వచ్చింది, నిఖిల్కి అదే వచ్చింది, అందరికి అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అలాంటప్పుడు ఏమనుకుంటారు ఖచ్చితంగా, అది ఎందుకు మనకి ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ ఇది అయ్యింది, ఆ ఆలోచనలో పడి ఏదో చిన్నది పట్టించుకున్నట్టు అనిపించచ్చు తప్ప మరి ఏదైతే చేస్తారు, తినండి, టేస్ట్ చూడండి, పైగా ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ ఎందుకు కాదంటారు. మరి ఈవిడ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యిందేమో చూడాలి. అయితే పైగా ఇంకొకటి ఇక్కడ ఒకటి ఏంటి, మరి తేజ వీడి కోసం తెచ్చింది ఆ చికెన్ తెచ్చారు, బంగాళాదుంప కూర తెచ్చారు కదా, బౌల్ లాగేసుకుంటున్నారంటే పైగా అక్కడ చికెన్ అయినప్పుడు ఆటోమేటిక్ కొద్దిగా టెంప్ట్ అవుతారు. పైగా అక్కడ తేజ ఇచ్చిన ఎలివేషన్ ఎలా ఉంది, అసలు బిగ్ బాస్ 8లో ఇంతవరకు చికెన్ ఉండాం కదా, అవన్నీ ఒక లెక్క అయితే దానికి 10 అంతలు ఇది వేరే, అబ్బా సూపర్ టేస్ట్ అని అంత ఎలివేషన్ ఇచ్చి ఊరించిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతుంది. అబ్బా మనం కూడా చూద్దాం, ఈ తేజ ఎంత ఎలివేషన్ ఇచ్చాడు, పైగా చికెన్ కర్రీ అని లెక్క అందరూ కూడా తినాలని అనిపిస్తుంది. సో అందువల్ల అవ్వచ్చు, అంతే తప్ప ఆయనకి లేకుండా మనం లాక్కుని తినేద్దాం, వాళ్ళకేమో తినక లేకపోతే ఏంటి, ఈవిడేది కొద్దిగా ఎందుకో ఇలాంటి మాటలు కామెంట్ చేయకుండా ఉంటే బెటర్ అనిపి. ఎందుకంటే రోహిణికి ఎంతవరకు నెగిటివ్ పెద్దగా అయ్యింది ఏది లేదు అనుకున్నాం. ఇక ఇలాంటిది డోస్ పెరిగిందంటే, పైగా సెన్సిటివ్ టాపిక్స్ ఫుడ్ గురించి ఇలాంటి గురించి ఇంకా ఎలివేషన్ ఇచ్చిందంటే ఎక్కువ రోజుల పాటు ఇలాంటి బ్యాక్ బీచింగ్ వల్ల బ్యాడ్ అవ్వడానికి. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే ఈ వారం ఉండబోతున్న ట్విస్టులు ఏంటి, హైలైట్స్ ఏంటి, ఎలిమినేషన్ ఎలాంటి జర్కిలు ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ అనేది మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. థ్యాంక్ యూ.